లాస్ట్‌కి సార్ ఒకటి. బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి మనం మాట్లాడిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆయన ఏమంటాడంటే, "మేము అడుక్కునే పరిస్థితులు లేము. మేము చేయి చాచే పరిస్థితులు లేము" అన్నట్టు మాట్లాడతాం. మేమేమన్నా ట్రస్ట్ నడుపుతున్నామా? మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాము. దేశంలో మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఎళ్తుంది. మాకు అంటే వీళ్ళే బీజేపీయే కావాలని టీడీపీ దగ్గరికొస్తుంది. కొన్ని సీట్లు అడుగుతుంది. ఇన్ని ప్రయత్నంలో బీజేపీ నిజంగా అంత విష్ణువర్ధన్ రెడ్డి మాటల వెనక ఏదన్నా అన్ ఏదన్నా ఉందా? లేకపోతే ఆహ్, ఏంటి సార్ దాన్ని ఎలా చూస్తారు? బుకాయింపు రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. హ్మ్. బుకాయింపు రాజకీయాలు అంటే మేము చాలా బలంగా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు నిరంతరం. హ్మ్. మా మద్దతు లేకపోతే ఇక్కడ ఏమీ జరగదు, ఎవరు గెలవాలన్నా వాళ్ళకి మా ఆశీర్వాదం తప్పనిసరి, హ్మ్. మేము ఆశీర్వదించిన వాళ్ళు మాత్రమే గెలుస్తూ వచ్చారు ఇప్పటిదాకా. హ్మ్. మేము మా ఓట్ బ్యాంకు లేదు ఇక్కడ, మేము మా ప్రజెన్స్ లేదు, బలంగా లేదు, ఇలా 100 చూపించవచ్చు మీరు. కానీ హ్మ్. మేము ఆశీర్వదించిన వాళ్ళు మాత్రమే గెలుస్తున్నారు అనేది వాస్తవమా కాదా అని బీజేపీ అంటే ఎవరైనా సమాధానం చెప్పగలరా? 2014 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశాన్ని ఆశీర్వదించింది, జనసేనని ఆశీర్వదించింది. ఆశీర్వదించబట్టే అప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు గెలవగలిగాడు. హ్మ్. అప్పుడు మాత్రమే కాదు, హ్మ్. రామారావు గారికి వెన్నుపోటు పొడి చేసిన తర్వాత 94లో 95లో పొడి చేసిన తర్వాత 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబుని వాజ్పేయి ఆశీర్వదించబట్టి గెలిచాడు హ్మ్. అనేవాళ్ళు ఉన్నారు కదా బలంగా ఈ రోజుకి. నిజం కూడా అది. హ్మ్. కార్గిల్ యుద్ధము, వాజ్పేయి ఇమేజ్ వాడుకుని కదా చంద్రబాబు నాయుడు గెలిచింది ఎన్నికల్లో. ఈ పద్ధతిలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు, ఎవరి పద్ధతులు వాళ్ళు అలా కొనసాగుతున్నారు. కాబట్టి అంటే ఒక దారుణమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే. ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన కన్‌ఫ్యూజన్ ఏంటి సార్? అసలు ఏంటేంటో అర్థం కాని పరిస్థితి. ఒక విషయం చెప్తాను మీకు. ఆ! అంటే తెలంగాణ, ఆంధ్ర 2 చోట్ల చూస్తే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, అవును. అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు. హ్మ్. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. పొత్తుగా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయింది, కలిసే పోటీ చేస్తున్నారు అనేది కూడా బయటకు వార్త వచ్చేసింది. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఆఖరి నిమిషంలో అది లేదు అని కూడా అనొచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే వాళ్ళిద్దరూ కలిసి పోటీకి వస్తున్నారు అని. హ్మ్. దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి శత్రువు బీఆర్ఎస్, బీఆర్ఎస్కి మిత్రుడు బీజేపీ కదా. హ్మ్. ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఈ బీజేపీతో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే కనిపించని పొత్తు, ఒక ప్రపంచానికి తెలియని పద్ధతిలో ఒక పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి దెబ్బ కొట్టడానికి బీజేపీ ఆశీర్వాదం కోసం పాకులాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇలా ఒక అందరూ అక్కడే ఉన్నారు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారు, ఎవరిని పక్కకి జరపడానికి ఎవరితో కలుస్తున్నారు అనేది చూస్తే అందరూ ఫైనల్గా అందరూ కాంగ్రెస్తో సహా అందరూ ఒకే లింక్లో ఉన్నారు. ఇది సర్కిల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి సహకారం అందిస్తున్నాడు ఏపీ వరకు, తెలంగాణలో సహకారం అందించాడు ఆల్రెడీ. ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద ఆయన ప్రభావం ఉందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెడుతుందా లేదా అనేది చాలా కీలకమైన వ్యవహారం. ఈ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు రాత్రి కాంగ్రెస్తోనూ పగలు బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఆ కోణంలో చూస్తే, చంద్రబాబు నాయుడు గారి కోణంలో చూస్తే ఆయనకు బీజేపీ మిత్రుడే, కాంగ్రెస్ మిత్రుడే. వాళ్ళిద్దరూ కేంద్ర స్థాయిలో ప్రధాని పదవి కోసం దెబ్బలాడుకుంటున్నారు. తెలంగాణలోకి వచ్చేసరికి శత్రువులు మళ్ళీ కాంగ్రెసు ఒక శిబిరము, బీఆర్ఎస్ బీజేపీ ఒక శిబిరం. ఇంత గందరగోళం నడుస్తోంది రాజకీయాలు. ఈ గందరగోళం అంటే ఇంత గందరగోళంగా సినిమా నడిపితే తప్ప, ఇంత కన్ఫ్యూజన్లో నడిపితే తప్ప ఓటరు ఆ క్షణం ఏమనుకుంటాడు, ఆ క్షణం అతను మూడ్ సెట్ చేస్తే పని అయిపోతుందని ఈ కన్ఫ్యూజన్ అంతా నడుపుతున్నారు. అందరూ చేస్తున్నారు, ఒకళ్ళు కాదు, ప్రతి పార్టీ ఆ పనిలో ఉంది. కన్ఫ్యూజ్ చేసి, అంటే కన్ఫ్యూజన్లో నేను ఎలా కొడతానో నాకే తెలియదు అంటాడు ఒక మహేష్ బాబు సినిమా. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేయచ్చు, ఎక్కువ కొట్టించే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళందరూ. గురుగారు ఈయన జోగి రమేష్ అనే ఈ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి
ఈషి షాక్ ఇచ్చింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే యేసు బిడ్డ జగన్మోహన్ రెడ్డి యేసు బిడ్డ, ఆయనకి ఓటు వేయండి అనేది ఒక నార్మల్‌గా ఒక మీటింగ్‌లో అని చేసింది. దీన్ని ఎవరైతే వైసీపీ ఎంపీ ఉన్నారో దీన్ని అక్కడ ఎలక్షన్ కమిషన్ పంపించారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా అసలుకి దీనికి సంబంధించి సీరియస్ అయింది. ఏంటి అనేది మీరు దానికి నివేదిక పంపాలి అన్నట్టు చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఇట్లాగా ఎవరో కలమట మోహన్ రావు గారు రాముడు ఫోటోని పెట్టుకొని, కృష్ణుడి ఫోటోని పెట్టుకొని ఆయన ఎన్నికల ప్రచారం చేస్తే ఆ ఎన్నిక కూడా రద్దు చేసే పరిస్థితి దాకెళ్ళింది. అంటే దేవుడి పేరుతో, మతం పేరుతో ఓట్లాడకూడదు అనేది ఉంది అనేది ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రలోభ పెట్టి ఓట్లాడకూడదు అనేది ఒకటి. కానీ జరుగుతోంది ఏమిటి? ఓటర్లని ప్రలోభ పెట్టడము అనేది చాలా సీరియస్గా కులం పేరుతోనూ మతం పేరుతోనూ కూడా జరుగుతోంది. జెండర్ పేరుతో కూడా జరుగుతోంది. ఓకే. మనిషి ఎలా ఉంటాడు? అసలు పుట్టినప్పుడు జెండర్గా పుడతాడు. తర్వాత వాడు ఏదో కులానికి చెంది ఉంటాడు, మతానికి చెంది ఉంటాడు, ఇలా రకరకాలుగా చెందుతాడు. ట్రేడ్ యూనియన్ అవుతాడు, వృత్తిదారుడు అవుతాడు, తర్వాత ఇంకేదో అవుతాడు, కల్చరల్ ఏరియాలో ఇంకేదో అవుతాడు, ఒక కవి అవుతాడు, కవి సంఘంలో ఉంటాడు. ఇలా మనిషి ఎన్ని రూపాల్లో ట్రాన్స్ఫర్ అవుతూ ప్రయాణం చేస్తాడో ఈ అన్ని ఏరియాల మీద కమాండ్తో రాజకీయం నడపకపోతే ఎన్నికల్లో గెలవరవరు. కాబట్టి కులాన్ని, మతాన్ని, ట్రేడ్ యూనియన్స్ని, ప్రతి దాన్ని, మహిళా సంఘాలని, అన్ని కుల సంఘాలని, మత సంఘాలని, అన్ని సంఘాలని వాడతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాముడి నినాదంతో కదా గెలుస్తోంది. రామజన్మభూమి, ఇప్పుడు మొన్న అయోధ్య రామాలయం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఎందుకు చేశారు ఇంత హడావిడిగా? రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత రాముడి చేతిలో పెట్టారు. ఒకవేళ గెలవకపోతే రాముడి పరిస్థితి ఏంటి? ఆ టెన్షన్లో ఉన్నాడు రాముడు, అయోధ్య రాముడు, బాలరాముడు. అంటే మోడీ ఓడిపోతే నా పరిస్థితి ఏంటి? నా మీద భారం వేసేశారు, నేను గెలిపించలేకపోతే నన్ను ఉంచుతారా చంపేస్తారా బీజేపీ వాళ్ళని భయపడుతున్నాడు సీరియస్గానే. ఓకే. సో మతం పేరుతో మీరు మెజారిటీ మతం ఓటర్లే మన ఓటర్లు, మనం ఎవరిని సంతుష్టీకరణ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ని సంతుష్టీకరణ చేసి తనతో తిప్పుకుంటోంది. అంటే ఆల్రెడీ హిందూ ఐడెంటిటీ ఉంది ఆ పార్టీకి. మహాత్మా గాంధీ వీళ్ళందరూ హిందువులే. ఈ మధ్య కూడా ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు మాట్లాడాడు, గాంధీ హిందువే అని, చాలా బలమైన హిందువు అని కూడా మాట్లాడాడు. ఆయన భగవద్గీత పట్టుకుని తిరిగేవాడు, అహింస బోధించేవాడు. అదేమో హింసా డాక్యుమెంట్. నువ్వు చంపకపోయినా ఇందు బతకగలవారు ఎవరూ లేరు అని కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, చంపే అందరినీ అని. ఆ వైలెంట్ డాక్యుమెంట్ పట్టుకుని ఆయన అహింస చెప్పేవాడు గాంధీ గారు. ఆయన బలమైన హిందువు అని చెప్పేసి మొన్న ఒక ఆర్ఎస్ఎస్ ఆయన మాట్లాడాడు. బలమైన హిందువు అని మాట్లాడిన ఆయనతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కదా. అంటే నువ్వు హిందూ మతాన్ని ప్రమోట్ చేస్తున్నావు, హిందూ ఐక్య సంఘటనలు కడుతున్నావు, రాష్ట్రీయ స్వయం సేవక్తో నీకు సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ పాదులో పుట్టిన మొక్క ఇది, సంఘ పరివారే కదా. కాబట్టి మతం పేరుతోనూ కులం పేరుతోనూ రాజకీయం చేయింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఏ కులం? తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇప్పుడు తహతహలాడుతున్న కులం ఏమిటి ఆంధ్రాలో? ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మేము ఆంధ్ర వదిలేసి తెలంగాణ పారిపోయి వస్తామని మాట్లాడుతున్నారు ఓపెన్గా కమ్మ కులానికి చెందిన వాళ్ళు. ఇది బహిరంగ రహస్యం. కమ్యూనిస్టు సింపథైజర్లు కూడా, కమ్యూనిస్టు రాజకీయాలతో ఈ రోజుకి కొనసాగుతున్న వాళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మేము తెలంగాణ పారిపోవడం తప్ప మార్గాంతరం లేదని మాట్లాడుతున్నారు. అంతగా కన్సాలిడేట్ అయి ఉంది. రెడ్డి ఓటు బ్యాంకు అంటే కమ్మ ఓటు బ్యాంకు తెలుగుదేశంతో కన్సాలిడేట్ అయినంతగా రెడ్డి ఓటు బ్యాంక్ మాతో కన్సాలిడేట్ కావట్లేదని వైసీపీ నాయకులు వాపోతున్నారు. అందుకని కులపరమైనటువంటి సమీకరణలు, మతపరమైనటువంటి సమీకరణలు చేసుకుంటే తప్ప ఏ పార్టీ కూడా వర్కౌట్ అవ్వదు అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఆ ఏరియాలో పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాముడు, వచ్చే ఎన్నికలకి కృష్ణ జన్మభూమి విముక్తి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది బీజేపీకి. అది నెక్స్ట్ 5 years లోపు స్టార్ట్ చేస్తారా? 5 years మొదలు పెడతారు. అది దాదాపు 2-3 ఎన్నికల
లో గెలిపించాల్సిన బాధ్యత కృష్ణుడి మీద వేస్తారు. నెక్స్ట్ రాముడి తర్వాత కృష్ణుడు ఉన్నాడు లైన్లో. కృష్ణుడు ఉన్నాడు లైన్లో. కృష్ణుడి మీద భారం వేసి ఇప్పుడు ఆ కృష్ణ జన్మభూమి ఆయన కారాగారంలో పుట్టాడు దేవకీ గర్భాన. ఆ కారాగారం ఎక్కడుంది? భూమిలో ఉంది అని చెప్పి కృష్ణ జన్మభూమి లోపల ఉంటుంది, ఇలా కిందకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మీకు ఆ పైన ఒక ముస్లిం కట్టడం ఉంటుంది, అది ఔరంగజేబు నిర్మాణము అనేది చెప్తారు. దాన్ని బద్దలు కొట్టాలి, దాన్ని బద్దలు కొట్టి ఈ గుడిని పైకి తీసుకురావాలి. ఇది ప్రోగ్రాం. ఈ కార్యక్రమం మధురలో కృష్ణ జన్మభూమి పైన ఆ నిర్మాణం ఉంటుంది, దాన్ని పడగొట్టాలి. బాబ్రీ మసీదుని ఎలా కూల్చారు, బాబ్రీ మసీద్ కూల్చిన వాళ్ళందరికీ భారతరత్న ఇచ్చారు కదా, మొన్న అద్వానీకి ఇచ్చారు, పివి నరసింహరావు గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ అకౌంట్ టోటల్ గా కడిగేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరికి భారతరత్నలు ఇచ్చారు. ఆ రోజున బాబ్రీ మసీద్ కూల్చివేతకి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి భద్రతా దళాలు అక్కడ నిలబడి కరసేవకులు దూసుకుని వస్తుంటే మాట్లాడకుండా సైలెంట్గా ఒక పావుగంట కళ్ళు మూసుకోండి, పని అయిపోతుంది అని చెప్పాడు ఆయన. కళ్ళు మూసుకున్నారు, కొట్టేశారు, అయిపోయింది. ఆ అకౌంట్లో కదా పివి నరసింహరావుకి భారతరత్న ఇచ్చింది. అద్వానీకి ఇచ్చి ఆయనకి ఇవ్వకపోవడం భావ్యం కాదు అని ఇద్దరిని సమానంగా చూసారా? సమానంగా చూశారు. వాజ్పేయికి ఆల్రెడీ ఇచ్చున్నారు. ఓకే, మొత్తం అకౌంట్ సెటిల్డ్, అందరికీ సెటిల్ అయిపోయింది. కాబట్టి ఈసారి వచ్చినటువంటి అంటే రామజన్మభూమికి సంబంధించిన అకౌంట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ కృష్ణ జన్మభూమి ప్రోగ్రాం మొదలవుతుంది. అది ఎన్ని ఎన్నికలైనా జరగచ్చు. మతం పెట్టుకుని మీరు కేంద్ర ప్రభుత్వంలో ముస్లింలు ఈ దేశానికి చాలా ప్రమాదకరమని కదా ప్రచారం చేస్తోంది. తెల్లారు లేస్తే వీళ్ళ ప్రచారం అంటే ముస్లింలను టార్గెట్ చేసి, ఇప్పుడు ఈయన ప్రోగ్రాం కూడా అదే, మైనారిటీ క్రైస్తవ ఓటు బ్యాంకును వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు అని కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కంప్లైంట్. అవునండి, అవును. క్రైస్తవ ఓటు బ్యాంకు సాలిడ్గా అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గొడవ ఏంటి? బీజేపీతో గనక పొత్తు పెట్టుకుంటే టీడీపీ మైనారిటీ ఓట్లను కోల్పోతుంది సాలిడ్గా, దాంతోపాటు ఎస్సీ ఎస్టీల ఓట్లు కూడా పోతాయని కదా తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులు మాట్లాడుతోంది. కాబట్టి ఎవరు కులం గురించి మాట్లాడట్లేదు, ఎవరు మతం గురించి మాట్లాడట్లేదు, అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పార్టీ అదే మాట్లాడుతుంది. కాబట్టి కులం గురించి మతం గురించి మాట్లాడటం భారత రాజకీయాల్లో తప్పు అని అనుకోవడం తప్పు. కమ్యూనిస్ట్ పార్టీలు కులం గురించి మాట్లాడటం అనేది వెనకబాటుతనం, వర్గం గురించి మాట్లాడాలి మనం అని చెప్పి భారతదేశంలో కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనే ఒక వాస్తవాన్ని కప్పిపెట్టి ఉంచుతున్నారు. ఈ రోజుకి భారతదేశంలో కులమే వర్గంగా ఆపరేట్ అవుతుందని తెలుసుకోవడానికి పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ఏ ఊళ్ళో అయినా మార్కెట్కి వెళ్ళండి, అక్కడున్న షాపుల్లో ఏ 2 షాపుల్లో అయినా సరే దళితులు ఎవరైనా కౌంటర్లో కూర్చున్నారేమో చూడండి. దళితులు కౌంటర్లో కూర్చుంటే ప్రధానమైనటువంటి కూడళ్ళు అంటే మాలపల్లెలో ఒక మాలైన ఒక కిరాణా కొట్టు నడపచ్చు, అది గొడవ వేరు. హోటల్ నడపచ్చు, అది గొడవ వేరు. ఒక ప్రధానమైనటువంటి కూడలిలో ఒక ఊరి ప్రధాన కూడలిలో ఒక దళితుడు వచ్చి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే సక్సెస్ అవుతాడా అవడా అనే దానికి సమాధానం దొరికితే ఈ దేశంలో కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనే విషయం అర్థమైపోతుంది. దీన్ని అంగీకరించడానికి కమ్యూనిస్టులకు ఇబ్బంది. ఇట్లాగే మతం మాట్లాడకూడదు, కులం మాట్లాడకూడదు, ఇవన్నీ పిచ్చి మాటలు. పైగా రఘురామకృష్ణరాజు వెళ్ళి మైనారిటీలను కన్సాలిడేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వటం, ఇది మరీ దుర్మార్గం. వీళ్ళు తెల్లారులేస్తే రాముడి పేరుతోనూ కృష్ణుడి పేరుతోనూ ఓట్లు అడుక్కునేవాళ్ళు. మొన్న రామజన్మభూమి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలు పంచారు. అక్షింతలు ఎందుకు పంపిణీ చేశారు అంటే ఆ ఓటుతో లింక్ ఏర్పాటు చేసుకోవటానికి. తలుపు కొట్టి మీరు ముస్లింలని మాకు తెలుసండి, అయినప్పటికీ మీకు అక్షింతలు ఇస్తున్నాం, మీరు భారతీయులు కదా, మీరు ముస్లింలు అయి ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవులు అయి ఉండొచ్చు, మీరు ఏ మతస్థులైనప్పటికీ మీరు భారతీయులు కాబట్టి రాముడు భారతీయుల దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే కాదు. అందుకని మీరు ఆ రోజు 11:30కి అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, ఆ సమయంలో మీరు రాముడిని తలుచుకుని అక్షింతలు చల్లుకోండి, ఎత్తిమే తీసుకోండి అని ఇచ్చారు కదా. డోర్ టు డోర్ క్యాంపెయిన్
అంటే మీరందరూ భారతీయులు, మీరు నోరు మూసుకుని అక్షింతలు వేసుకుని బీజేపీకి ఓటేయండి అని చెప్పడమే కదా అది, ఆన్ బిహాఫ్ ఆఫ్ రామ. ఉమ్, అందుకు కదా రాముడు టెన్షన్ పడుతోంది ఇప్పుడు. రేపు ఎన్నికల్లో గెలిపించకపోతే నా పరిస్థితి ఏంటనే ఆందోళన పడుతున్నాడు ఆయన. ఇంత యుద్ధం చేసి నీ గుడిని కట్టిస్తే కట్టించి నీకు ప్రాణప్రతిష్ఠ చేస్తే నువ్వు మమ్మల్ని గెలిపించవా ఉమ్, అని గనక మోడీ గారు ప్రశ్నిస్తే రాముడి దగ్గర సమాధానం లేదు. ఓకే. ఇంత గందరగోళం జరుపుతూ వాడు మైనారిటీ ఓటు బ్యాంకుని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఆయన క్రైస్తవుడు అనే విషయం అందరికీ తెలుసు కదా. అవును, యేసు బిడ్డ మీ ఓటు వేయాలి అన్నాడు ఆయన. ఆయన క్రైస్తవుడు అనే విషయం ఈ రోజున కొత్తగా ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. ఉమ్, మెదక్ చర్చికి వెళ్ళేవాడు కదా రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ ఇంట్లో ఆ బోధనలు ప్రచారాలు జరిగేవి కదా. బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు కదా అక్కడ, ఆ కాంపౌండ్ మనిషి. ఉమ్, ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టేస్తే ఆ కుటుంబం మనిషి అతను. కాబట్టి క్రైస్తవ కుటుంబం అనే విషయం కొత్తగా వీళ్ళు చెప్పక్కర్లేదు. క్రైస్తవులకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు వీళ్ళు సమాధానం? లౌకిక రాజ్యాంగం పెట్టుకుని అక్కడ. అందుకని రాజ్యాంగం కూడా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకోసారి మోడీ గెలిస్తే రాజ్యాంగం ఇదే స్వరూపంలో ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. ఆయన ఎలాగూ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ అంత ధీటుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు. అందుకని ఇది హాస్యాస్పదం. ఏది మైనారిటీ క్రైస్తవ ఓటు బ్యాంకు, దేవుడి బిడ్డ, ఈ మాటలన్నీ రఘురామకృష్ణరాజు మాట్లాడటం. ఆయన బీజేపీ మనిషి అంతే. బీజేపీ మనిషి. బీజేపీ ఏమి మాట్లాడితే ప్రయోజనం పొందుతుందో అది మాత్రమే మాట్లాడతాడు. అదే చేశాడు.